కాదురా పొలంలో 10 గంటలు దిగుతారు, దిగి పగటి లెప్పులు ఎత్తారు, ఒకటి గుట్టంగా ఎత్తారు. కాదురా ఎడమ తిరగడానికి అర్ధగంట ఎంతసేపు తినరా పాప కావలి గీవలి పుట్టది మళ్ళా 5 గంటల ఒడ్డెత్తారు. 10 గంటలు 11 12 1 3 గంటలు 6 గంటలు చేస్తారు. మడిగట్టు కూస కాదు, అది ఒక్కసారి దిగితే అది నడుము మంచిందంటే మళ్ళీ కథవి కాదు. ఏదైనా ఇంత కష్టపని ఏది ఉండదు, మడిగట్టు నాటేసినంత గొట్టు పని ఏముండదు. ఏం చెప్తున్నావు? పప్పుచారా రమేష్ కలిసి రాపోతాండి, నువ్వు కలిసి రాపో లేడా లేడా ఇటీవల పిల్లు కూడా మంచిది, అందుకే వచ్చే వారికి పిల్లు మంచిగా ఇప్పిస్తా, సాయం చేపిస్తా. ఆ నీటి కోసం వస్తే ఎంఆర్ఓ గారు కూడా వచ్చిండ్రు, వారు కూడా సాయం చేస్తారు, తప్పని సాయం చేపిస్తాం. అది నాకు సర్టిఫికేట్ కావాలా ఇల్లు కాలిపోయినట్టు. అయ్యి మరి నాకు నా నెంబర్ చెప్తాను, నా నెంబర్కు ఫోన్ చేసి చెప్తే తెప్పించుకుంటా. అన్ను అని చెప్పని ఈ అన్ను భార్య ఇంటి పేరు, భార్య పేరట్టు ఉన్నట్టుంది ఇల్లు. అన్నేమో భర్త పేరు, ఇల్లు అన్ను పేరట్టు ఉందో లేకుంటే భార్య పేరు ఉందో తెలియదు. వాళ్ళకి ఎందుకంటే పిల్లు మంజూరు పెట్టిస్తా బాబు. మళ్ళీ ఆర్థిక సాయం కూడా వస్తే, వాళ్ళు ఆదివాసీలు కదా, వాళ్ళు ఓ వెరీ గుడ్ వెరీ గుడ్. లేకుంటే కరెంట్ మీటర్ ఉండేనా? కూర్చుంటారు చాలా మంది, రాత్రి అంటే మీకు ఊళ్ళో ఉంటుంది. అది ఎక్కడ పోతుందో అని ముందు అక్కడ మోటార్ వాళ్ళం గిన్నెలతో ఇప్పుడు ఒకటి మాత్రం ట్రాక్టర్ పోయిందా? ట్రాక్టర్ ఏం కాదు, అదే మొదలు పెద్ద
అదే మీరు గ్రామ పంచాయతీ సర్టిఫికేట్ ఇస్తే ఎంఆర్ఓ గారు సర్టిఫికేట్ చేస్తే దాన్ని పట్టుకుని ఇచ్చి మీ ఎంఆర్ఓ గారు ఆర్ఐ గారు ఇప్పుడు గర్భులకి మంచి రోడ్డు నైపుణ్యం కాదంటే మళ్ళా రాయబడుతాం బాతులకు అర్థం లేదు గొడ్లకు దిగబెడతారు అనే వరకు అవుతుందో అందరికీ అయ్యేవారు కదా అందరికీ కావాలి అంతే తక్కువ అంటే వాళ్ళకి నమూనా ప్రొఫార్మ్ ఇస్తుంది నమూనా ప్రొఫార్మ్ ముందే ప్రొఫార్మ్ వచ్చింది దానిలో రసీదు రోజు దేనికాడికి పోతే ఓ పెట్టమంటే ఈ ఫామ్లో చేసే నెంబర్ ఏదైతే ఉంటుందో సేమ్ రేషన్ ఉంటే ఇది వర్షాలు ఎట్లున్నా చెరువు పోతుంది ఇప్పటికప్పుడు ఎన్ని రోజులు పబ్లిక్ నిర్ణయాలు ఉన్నా మీకు అందరు సర్పంచ్ గారు మన కోర్టు పేదలు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ఏం లేదు ఇప్పుడు మోటార్ ఫిట్ చేయాలి, మోటార్ రిపేర్ అయినాయి, ఏదో చిన్న పని ప్యానల్ బోర్డుకి చిన్న పని ఉందంట,
అంతా 2-3 డేస్ వస్తుందంట. మరి రన్ కంప్లీట్ చేసి స్టార్ట్ చేసి ఒకటి, ఇంకోటి వీళ్ళు ఇక్కడికి వెళ్ళి చెరువుకి ఏదైతే సొంత పైప్ వేసుకున్నారు. వీళ్ళే ఊరోళ్ళు వాళ్ళ డబ్బులతో వేసుకున్నారు. అది డయా ఏదైతుందో తక్కువ వేసుకున్నారు, 8 ఇంచులు తీసుకున్నట్టున్నారు. దానికి స్థానే మనము అదే లేదు ఇక్కడ వేసే ఏం చేస్తాం వీళ్ళంటే చెరువులో అదే మంచి చెరువు మళ్ళీ అవునా అందరూ ఇది ఉందా అంటున్నా ప్రపోజల్ ఇది అట్లా ప్రపోజల్ పెట్టుకోలేదు. మళ్ళీ ఈ రెన్యువల్ బీటీకి సంబంధం లేకుండా ఫ్లడ్ డ్యామేజ్ బీటీలో శాంక్షన్ కొరకు కొన్ని ప్రపోజల్ పంపించేసి దాని దగ్గర పోతే దీని దగ్గర పోతే మనకి ఎగ్జిల్ ఫ్లో పోతుంది. అది ఎక్కువైతే దాని దగ్గర పోతాయి. అదే ఆ గోడ గోలు కొట్టి పైసలు పాస్ చేసి ఎండాకాలం ఇది కట్టేసేది, ఈ సమ్మర్ లోపల ఇది కట్టేసేద్దాం బాబు. అదే సార్ పైపులు సెట్ చేసేది, ఆ సెట్ చేయండి. అది మొత్తం పూలో కొట్టాం, అది రాసుకుని మనము రెస్టోర్ చేస్తాం. మంచి పోసేస్తాం. శాంక్షన్ మార్చి ఫిబ్రవరి వస్తుంది ఉదాహరణకు శాంక్షన్, మార్చి ఏప్రిల్ మే దాకా మనకు టైం ఉంటుంది. ఈ పైపులు ఏంటంటే పోయినాయి, కాంక్రీట్లు ఎమ్మెడ్ చేయాలి, గ్యాప్ రాకుండా చేసి పెట్టాలి. నీకు సమ్మర్లో పెద్ద రాదు కూడా పడతా. బాగానే ఉన్నాయి, అదే ఏదైనా బ్రేక్ ఉన్నా కానీ ఏది పైప్ పోతుంది అవసరం పడితే కాంక్రీట్ చేయాలి. సేమ్ లెంత్ దొరుకుతాయి కదా, ఓపెన్ చేసినాక అది ఓపెన్ చేస్తే ఏర్పడుతుంది. దాన్ని బట్టి అది రాసుకోండి. ఆయన ఏమంటారు, నాకు ఇది రెస్టోర్ చేయండి, సరే ఏది ఉన్న దాంట్లో దీనికి ఏదైతే మీరు కొత్త ప్రపోజల్ ఇవ్వండి. కాదు బాబు, ఇక మనము దీన్ని చేయాలంటే ఏం లేదు బాబు. పక్కన పోతుంటారు వాళ్ళు వెళ్ళిపోతాయి. దాని ఆ కొనకి వెళ్ళిపోతాయి. బాగా పోయినప్పుడు కొద్దిగా గోడ ఆ తర్వాత ముందు పని చేయండి. నేను అదే చెప్పిన. అంటే ఇప్పుడు అక్కడ మీకు రింగ్ వాల్ కట్టకపోతే ఆగదు, ఏది పోసినా కదా బాబు. ఇప్పుడు ఇక్కడ అక్కడ కాదు సార్, మీరు చెప్పండి బాబు. ఇప్పుడు అక్కడ అట్టి మొరం మొత్తం ఎట్లా అవుతుంది సార్ అక్కడ? అరే ముందే నింపుడు మొరం నింపుతావు కదనే, తర్వాత గోడ కడతాము. అదే గోడ కట్టండి. అరే గోడ కట్టాలంటే ముందు నీళ్ళు లేకుండా కావాలి. నీళ్ళు లేకుండా కూడా నింపాలి. నింపితే ఒక నెల 2 నెలలు అయితే ఊటలు పోతాయి. ఊటలు పోయినాక ఈ కొన గోడ కట్టుకుందాం. మీదే వాళ్ళకంటే సార్ మీదే పని ఎక్కువ. న్యాచురల్ ఇట్స్ R&B వర్క్. యాక్చువల్ మేము ఫ్లడ్లో వెళ్దామనుకుంటాం. చెరువు కట్టకి కానీ మత్తడికి కానీ దేనికైనా రిపేర్ ఉంటే అప్పుడు పెట్టారు సార్. కానీ రోడ్ వర్క్ కాబట్టి మేము రోడ్ వర్క్ కాదు అది, దాన్ని రోడ్ కింద ట్రీట్ చేయకండి. డ్యామేజ్ రోడ్ కింద దాన్ని మీరు రోడ్ కింద ట్రీట్ చేయకండి. మత్తడి సర్ఫస్ వాటర్ వెంట్ అని పెట్టండి.
It's what we propose. Instead we are writing it is a road damage. You write wear surplus, making way to wear surplus water. ఇప్పుడు వియర్ సర్ప్లస్ వాటర్ ఇట్లా వెళ్ళిపోకపోతే డైవర్ట్ టైం వియర్ సర్ప్లస్ వాటర్ ఇట్లా వెళ్ళిపోయినట్టయితే సమస్య వస్తానంట కాకపోతుంది మన చెరువు కట్టి ఇక్కడ దాకా ఉంటుంది బాబు ఉదాహరణకి ఆ కొనకెళ్ళి మట్టి తీసుకురండి మీరు ఈ మట్టి రామాజపేట వీరాపూరే కానీ వీరాపూర్ రాయకలే కానీ ఈ 2 సీజన్ల డ్యామేజ్ కావడంతో మరమ్మతులు చేపట్టకపోవడంతో అంటే ఇక్కడ ఈ రామాజపేట వీరాపూర్ గ్రామస్తులు తీవ్ర అసౌకర్యానికి గురి కావడం జరుగుతుంది. ఏదైనా వాస్తవంగా వల్ల రామాజపేట వీరాపూర్ టు రాయకల్ అది 2000 ఫీట్ మంజూరు అయి ఉన్నది, ఆల్రెడీ టెండర్ కూడా అయింది. అట్లీస్ట్ దట్ వర్క్ కెన్ బి టేకెన్ అప్ ఇమీడియట్లీ. మధ్యలో ఏదైతుందో పైప్ కన్వర్స్ తానే వెంట్ కాజ్వేలు ప్రపోజ్ చేస్తున్నటువంటి ఒక ఆవశ్యకత కూడా ఉంది. వాళ్ళు ఏదైతే వెంట్ కాజ్వేలు వీళ్ళ ఫ్లడ్ డ్యామేజ్ వర్క్ కింద మంజూరీ ప్రతిపాదించిందో గవర్నమెంట్లో పెండింగ్ ఉన్నాయి, అవి కూడా త్వరితగతిలో మంజూరు చేయించే ప్రయత్నం చేస్తాం. ఏది ఎక్కడికి వచ్చి ఏదైతుందో ఎప్పట్లో పూర్తి చేస్తారు కదా చెప్పండి, మీరు చెప్పాలి, ఏం కాదుగా చెప్పేది. యూ షుడ్ సే రోడ్ రెస్టోరేషన్ బిఫోర్ ఎండ్ ఆఫ్ జనవరి. నువ్వు 15 అంటున్నావు, 2 నెలలు అంటున్నావు. మొత్తానికి జనవరి చివరిలో ఏదైతుందో ఇది ఆల్రెడీ మన ₹1 పైన మంజూరు ఉండున్నది. మొత్తం జనవరి చివరిలోగా ఈ రోడ్డు రిస్టోర్ చేసి ట్రాఫిక్ భర్తీ చేయడం జరుగుతుంది. ఈ వెంట్ కాజ్వేస్ ఏదైతే ఫ్లడ్ డ్యామేజ్ వర్క్స్ ప్రభుత్వం నివేదించిందో అవి కూడా సాధ్యమైతే తొందరలో మంజూరు పొంది ఫిబ్రవరి అట్లా మంజూరు పొంది ఈ వేసవి లోపల ఆ కొత్త వంతెనలు కూడా నిర్మాణం చేసుకొని భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఏ విధమైనటువంటి ఒక ఆటంకాలు ఏర్పడకుండా చూడడం జరుగుతుంది. ఏదైతే రామాజపేటకు వీరాపూర్ లింక్ అనే కాకుండా మనం జగిత్యాల నుండి రామాజపేట రావడానికి కూడా ఇది ఒక అదనపు రోడ్డు. ధర్మపురికి ఇట్లా ధర్మపురం పోతుంది, ఆలూరు రంగపేట పోయే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు ఈ లారీలు అవన్నీ ఏమంటారు డబ్ల్యూబీ ఏమంటారు అదంతా చేసి ట్రాఫిక్ రెస్టోర్ చేయండి, పైప్ కలర్స్ రెస్టోర్ చేయండి. ఈ పైప్ కలర్స్ రెస్టోరేషన్ ఈ మట్టి పని ఈ 2 సెమెంటైన్ చేయండి. ఈ వెంట కాదు నాకు అప్పచెప్పు, ఈ బాధ్యత నేను తీసుకుంటా. దానికి డీటెయిల్గా మనం అనుకున్నాం అది 6 మీటర్స్ అది పెట్టేసి ఆ 2 పైప్ కలర్స్ వాటి ఉన్న వాటిని మరమ్మతి చేసి పెట్టేసి ఈడొక 3 మీటర్స్ 4 మీటర్స్ ఇది కూడా ఇది కూడా పెట్టాం, 2 పెడతాం. వాళ్ళకు నమ్మకం కుదురుతుంది, మంచిగా ఉంటుంది. ఏందే ఎన్ని వాటర్ పడ్డానే ఏం కదా సార్. ఇది 4 మీటర్